నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి గురువారం రాత్రి అన్ని ముఖ్యమైన రోడ్ల కూడళ్లలో వాహన తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా రంగంలోకి దిగి ఒంగోలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అద్దెంకి బస్టాండ్ ఇతర ప్రాంతాల్లో వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసు అధికారులకు సిబ్బంది పలు సూచనలు చేశారు భద్రతా చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని ఎస్పీ అన్నారు సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయుట సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ పౌరులకు భద్రతాభావాన్ని కల్పించే చర్యల్లో భాగంగా వాహనాలు లాడ్జీలు పలు ప్రదేశాల్లో తనిఖీలు నాకాబందీ నిర్వహించామన్నారు పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నామని భరోసా కల్పించారు ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఎవరైనా కానీ విద్వేషపూరితమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు వేదికగా షేర్ చేసినా పోస్ట్ చేసినా ఆ వీడియో మెసేజ్ల రూపంలో గ్రూప్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ప్రజలు కూడా ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కొత్తగా కనిపించినా వెంటనే స్థానిక పోలీస్ వారి దృష్టికి గాని 112 నెంబర్ ద్వారా పోలీస్ వారికి గాని సమాచారం అందించాలని సూచించారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఆర్ఐ సీతారామిరెడ్డి ఏఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దేశంలో ఉన్న పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మనము ఎనీ ప్రిపరేషన్కి పబ్లిక్ని కూడా సమాయత్తం చేస్తున్నాం అలాగే వెహికల్ చెక్కింగ్స్ లాడ్ చెక్కింగ్స్ అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది ఇబ్బంది ఏం లేదు అలాగే ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి ఎవరన్నా క్రిమినల్స్ కానివ్వండి ఏదన్నా యాక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ నాకాబందీ అలాగే సీజ్ ఫోర్ట్ అంటారు ఇది చేస్తున్నాం సో ప్రజలు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇష్యూస్ లేకుండా ప్రజలకు ఒక భరోసా కల్పించాలి ఎటువంటి ఆపద వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్ చెకింగ్స్ అలాగే నాకాబందీలు పెట్టడము అందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నాం సో దిస్ ద మోటివ్ ఆఫ్ దిస్ వెహికల్ చెకింగ్ థ్యాంక్ యూ ప్రజలు కూడా ఒక్క నిమిషం ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంతా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలనేసి ఒక సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు దీన్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాం రైల్వే స్టేషన్ చెక్ చేయటం బస్ స్టాండ్స్ హాస్పిటల్స్ వైటల్ ఇన్స్టలేషన్స్ ఏమేమి ఉన్నాయో మన జిల్లాలో ఇవన్నీ కూడా మనము ఒక డ్రిల్ లాగా చేసుకొని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఎదుర్కొనేదానికి ధీటుగా ఉండడానికి ఈ యొక్క డ్రిల్ ఇది ఒక రిహార్సల్స్ టైప్ సో ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు దీంతో అంతా కూడా వీఆర్ ఇన్ స్ట్రాంగ్ విద్యుత్ శాఖపై జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఒప్పందాలపై అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సొంత మీడియాను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో సెకీ నుండి 2.49 రూపాయలకి విద్యుత్ కొనుగోలు చేశామనేది పచ్చి అబద్ధమని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు ట్రాన్స్మిషన్ లాసెస్ ఇతర ఖర్చులన్నీ కలిపితే 5 రూపాయలకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒప్పందాలపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా పీక్ అవర్స్ లో కూడా యూనిట్
₹4.60కే విద్యుత్ దొరుకుతుందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో 2022లో ₹5.12కు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వం యూనిట్ విద్యుత్తుకు ₹4.60కి తగ్గించి ఒప్పందం చేసుకున్నామని వివరించారు. 1700 ఎకరాలకు రైతుల నుండి తీసుకుని వారికి ఏడాదికి 31,000 కౌలు అందిస్తున్నామని అన్నారు. అంతేగాక రాష్ట్రానికి యాక్సిస్ ఎనర్జీ నుండి 9% జీఎస్టీ రూపంలో ఆదాయం లభిస్తుందన్నారు. యాక్సిస్ ఎనర్జీ తన పెట్టుబడులను ఏపీలో పెట్టిందని, దీని ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తుండడం వల్ల ట్రాన్స్మిషన్ లాస్లు లాంటివి ఉండవని మంత్రి స్పష్టం చేశారు. ఇటువంటి ఒప్పందాల ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. పెట్టుబడిదారుల్ని తరిమి కొట్టిన చరిత్ర జగన్ది అయితే పెట్టుబడిదారులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని మంత్రి గొట్టిపాటి కొనియాడారు. ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. ఇటీవల ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కూటమికి సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా మన లోకేష్ గారు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా మోడీ గారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాత్రులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక పీపీఏ అయింది మన ఎస్బిటిసిఎల్ నుంచి. దాన్ని తప్పుడు రాత్రులతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము. యాక్సిస్ అను బ్రూక్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 400 మెగావాట్లు మనం ₹4.60 పీపీఏ చేసామన్నమాట. ఇది పీక్ కవర్స్ని, దాని పీక్ అవర్స్ అంటే మనకు పొద్దున పూట 6 నుంచి 10 దాకా, అట్లనే సాయంత్రం పూట 6 నుంచి 10 దాకా మనం పీక్ అవర్స్ అంటాము. అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవర్. గత ప్రభుత్వం ఇదే పీపీఏని, యాక్సిస్కి సంబంధించిన పీపీఏని ₹5 పైచులకు డబ్బులతో 12 పైసలు పైన పైకి పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60కి ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభివాళ్ళ చేత కూడా, అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ₹1,29,000 కోట్లు పైచిలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు. పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పర్చేసెస్ ద్వారా దాదాపు ఒక సంవత్సరంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెబితే ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారాన్ని ప్రజల మీద వేసి వెళ్ళారు. పోయినసారి మీకు చెప్పాను, 19 నుంచి 24 మధ్యలో దాదాపు ఎఫ్పీపీఏ ఛార్జెస్ దాదాపు 20,000 కోట్లు చేసి వెళ్ళారు. అది ఇప్పుడు ప్రజల మీద భారం పడుతున్న సంగతి కూడా మనందరం తెలిసింది. దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఒకసారి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాలా. అదే కాకుండా వీలైతే ముఖ్యమంత్రి గారు అయితే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా చెప్పిన భాగంలోనే ఈ యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్కి సంబంధించిన మనం పీపీఐ చేసుకోవడం జరిగిందనమాట. ఎనర్జీ సెక్యూరిటీ 400 మెగావాట్లు మన రాష్ట్రంలోనే, మన దగ్గరే పవర్ తయారైంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగం వస్తుంది, రైతులకి కౌలు వస్తుంది. ఇన్ని మేలు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారు? సెకీ పవరు తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో కొని, రాజస్థాన్లో కొనటమే కాకుండా దానికి ఏంటనేది చూస్తే మీరు ఒకసారి ₹2.49 మేము చేసుకున్నాము. ఆ రోజు మీరు పెద్దగా గొడవ కూడా పెట్టారు మీ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారని అడుగుతున్నాను. ₹2.49 చేసుకున్నారు. అందరు అధికారులు, నిపుణుల మధ్య దీన్ని వెరిఫై చేపించి దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేయటమే కాకుండా పీక్ పవర్ డిమాండ్ని మనం మీట్ చేయటం కోసం చేసుకున్న ఒప్పందమే. ఇలాంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి నష్టం జరగదు. మనం వాడు ₹9.38 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిషన్ల కక్కుర్తోటి మనకు వచ్చిన సోలారు
విండు ఉత్పత్తి మన రాష్ట్రంలో ఈ ఉత్పత్తిని షట్ డౌన్ చేసి బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర విపరీతమైన పవర్ పర్చేసెస్ చేసి ₹9.38 పెట్టి పవర్ కొని విపరీతమైన భారం పెంచడం వల్లే పోయినసారి 2022, 23, 24లో విపరీతమైన పవర్ ఛార్జెస్ పెంచడం. డిస్కమ్ల దగ్గర నుంచి జెన్కో దగ్గర నుంచి మన పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి మన VTPS పవర్ ప్లాంట్లు అన్నింటిని కూడా సర్వనాశనం చేయటం జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం. పదే సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని మన మీద కుట్ర చేసే ప్రయత్నం, తప్పుడు రాతలు రాసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకునే తప్పక ప్రజలకు నష్టం చేసే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగమూరు రోడ్డు శ్రీ అచలానంద ఆశ్రమం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ హాజరై పూజలు చేశారు. ఎమ్మెల్యే దామచల్లకు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి సాదర స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ క్రతువులను ఋత్వికులు పూసపాటి నాగేశ్వరరావు బృందం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. అదేవిధంగా స్వామివారి నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తన నివాసంలో ప్రజావేదిక నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ తీర్మానం చేశారు. ఇప్పుడు ఆడ గుడి అనేది ఒకటి అడ్డం పెట్టి అతను ఒక్కడే వస్తాడు. కానీ వీళ్ళు కమిటీ గుడి తాలూకు కట్టింది, అప్పుడు గుడికి డబ్బులు ఇచ్చింది మనం సార్ పంచాయతీ తరఫున. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుడిని గందరగోళం చేశాడు. మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళ బయటకు నెట్టేస్తే వీళ్ళు మళ్ళీ తీర్మానం కొత్త సమస్యలన్నీ మాకు తయారవుతున్నాయి. కుల విషయాల్లో మీరు కమిటీ సార్ అందరూ అన్ని కుల అన్ని పార్టీలకు ఇప్పుడు ఏంటంటే మనకి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం కమిటీ ఆఫ్ చేసి వాళ్ళ ప్రసక్తుల కోసమని అందరం కలిసి అడిగితే ఇది మాకు ఇచ్చారు. ఎవరిచ్చారు? పంచాయతీ తరఫున ఇది ఎవరిచ్చారు? బలరామరెడ్డి గారు తీర్మానం ఇచ్చారు సార్. పంచాయతీలు ఎలా ఇస్తారు? అదే కదా సార్. అయితే దాన్ని ఇస్తే ఇప్పుడు అయితే ఎవరిది? గవర్నమెంట్. పంచాయతీలు ఎలా ఇస్తారు? వాళ్ళు ఇస్తే మళ్ళీ మేము ఏం చేసామంటే మన వీళ్ళని కూడా అడిగినాం. పంచాయతీలు ఎలా ఇస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ వాడు పంచాయతీ తీర్మానం చేసి నెంబర్లు సర్పంచ్ ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు మన వాళ్ళకే కదా ఇస్తుందని మేము కూడా కామ్గా గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ అది ఎంఆర్ఐ గ్రామ కంట్రోల్ సార్. అది ఎంఆర్ఐ చేయాలి. అది ఇప్పుడు దాంట్లో పునరార్థం చేస్తున్నారు సార్. ఒప్పుకునేదాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అధికారం మీకు మీరు అందరు కలిసి ఒక దాని మీద ఉండాలా, లేకపోతే ఏదైనా దాన్ని వేరే దానికన్నా. సంతనూతలపాడు చెరువు కట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ మృతి చెందారు. చీమకుర్తి ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోతిరెడ్డి వెంకట్రామరెడ్డి తన విధులు ముగించుకొని పేర్లమిట్టలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో సంతనూతలపాడు చెరువు కట్ట సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ పోతిరెడ్డి వెంకట్రామరెడ్డి మృతదేహాన్ని 108లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు పటిష్టంగా చేపట్టడంతో పాటు యావరేజ్ కూలీ రేట్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా డ్వామా అధికారులను ఆదేశించారు.
టంగుటూరు మండలం జయవరం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జయవరం గ్రామంలో సాగునీటి కాలువ పూడికితీత పనులను పరిశీలన చేసి పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరకు కలెక్టర్ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు వారు పనిచేసిన దానికి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా లేనిది ఆరా తీశారు. అదేవిధంగా కూలీల హాజరు పట్టిక, పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ, షెడ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీ మేడపల్లి రాజమ్మ వితంతు పెన్షన్ రావడం లేదని పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ని కోరగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పెన్షన్ మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. గత 3 సంవత్సరాల నుండి నా భర్తకు ఆరోగ్యం బాగోలేక మంచంలోనే ఉన్నారని, నా కుమారుడు కూడా మరణించడం జరిగిందని పెన్షన్ మంజూరు చేయాలని గ్రామస్తులు ఎర్రజర్ల భారతమ్మ కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెను కలెక్టర్ ప్రారంభించారు. మూగజీవాల దాహాన్ని తీర్చే ఉద్దేశంతో ఈ పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకం కింద 35,783 రూపాయల ఖర్చుతో నిర్మించారు. అనంతరం ఎరమోసు సుధాకర్ పొలంలో నిర్మిస్తున్న ఫారం పాండ్ను కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఎల్లవరపు వెంకట సుబ్బారెడ్డి ఇంటిపై పీఎం సూర్యఘర్ పథకం కింద నిర్మించుకున్న సోలార్ ప్యానెల్ నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డ్వామాపీడి జోసెఫ్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచి పేరమ్మ, విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు, ఎంపీడీఓ, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను పని పోయేదాన్ని. ఈ సంవత్సరం ఈ మైండ్ పోయిన కానించి నాకు ఒక పని లేదు. ఇంటికాడే ఉంటున్నా. ఆయన గారు పెట్టుకోవాలి, ఏ ఆదాయం లేదు. 5 సంవత్సరాలు మేడం కట్టినా ఎవరు పట్టించుకోవటం 68 సార్. ఒంగోలు సిరి హాస్పిటల్ అక్కడ చూపిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని కొద్దిగా మైండ్ చేసి మాట్లాడి రోడ్ల మీద పరిగెత్తబట్టి ఉండాలి. ఆ హాస్పిటల్ తీసుకుంటాం, ఆ మందులే వాడతాం. స్కానింగ్లు అన్నీ తీస్తే 7,000 అవుతాయి మేడం. మామూలుగా ఓన్లీ మందుల వరకు అయితే 2-3 ఏళ్ళు అవుతాయి. ఏదైనా స్కానింగ్లు తీయాలంటే 7,000 అవుతాయి. పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణ కాండకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం దాడులు జరిపి ఉగ్రవాదులను హతమార్చడం సాహసోపేతమైన చర్య అని పౌరులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ దుర్ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశ పౌరుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారతదేశాన్ని మానసిక క్షోభకు గురి చేసిన నేపథ్యంలో అంతే ధీటుగా భారత్ ప్రధాని మోదీ అత్యంత వేగంగా నష్ట నివారణ చర్యలు చేపట్టడం, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్ర స్థానాల మీద మెరుపు దాడి చేయించటం, దాదాపు ముఖ్యులైనటువంటి ఉగ్రవాదుల నాయకులు చనిపోవటం మనం చూసే ఉంటాం. అసలు ఈ యుద్ధం అనివార్యంగా వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టడం అనేది చూస్తూ ఉంటే చాలా దారుణం ఉంది. దీని మీద యుద్ధ వాతావరణం మీద పెద్దలు ఉన్నారు, చాలామంది రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, అలాగే వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడతాం. సార్, ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ పాకిస్తాన్ మీద మన భారతదేశం
ఉగ్రవాద స్థానాల మీద దాడి చేయడం జరిగింది. దాదాపు 100 మంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు అసలు యుద్ధం అనేది? బాగా రెచ్చగొడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు మామూలుగా టూరిజం వెళ్ళిన వాళ్ళ మీద వాళ్ళు కాల్పు విచక్షణ అమాయకుల మీద మేము బ్యాచ్ అంతా టూర్ వెళ్తుంటాం కాశ్మీర్ ఇట్లా. కానీ ఇప్పుడు టూర్కి వెళ్ళిన వాళ్ళ మీద విచక్షణారహితంగా భార్యల ముందే భర్తలను చంపేసి అంత దారుణంగా ప్రతి భారతీయుడు కూడాను చాలా బాధపడ్డారు. కానీ ఇది ఎట్లా అని 10 రోజుల నుంచి జనాల్లో బాగా విపరీతమైన కోపంతో ఉన్నారు. ఏమి చేయట్లేదు గవర్నమెంట్ అని. అనుకోకుండా మన మోడీ గారు మంచి టైం చూసి వాళ్ళని ఆడపిల్లల చేతే కంట్రోల్ బాంబులు వేయించాడు. ఆడపిల్లల చేత ప్రెస్ మీట్ పెట్టించాడు. ఆ సింధూర్ అని పేరు పెట్టడం ఎక్సలెంట్గా పెట్టినాడు. వాళ్ళ సింధూరం తీసేశారు. సింధూరం అంటే బొట్టు కదా, వాళ్ళ అదే పేరు పెట్టేసి ఆడపిల్లల చేతనే ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికంతా ఆడవాళ్ళ చేత మిమ్మల్ని కొట్టిస్తానన్నట్టుగా ప్రభుత్వం ఎక్సలెంట్ ప్రభుత్వం చాలా అభినందిస్తున్నారు. సార్, అతి మంచితనం అనేది కూడా ఒక సందర్భంలో నష్టం చేకూరుస్తుంది. భారతదేశం చూసి చూడనట్లుగా దాయాది దేశం కాబట్టి చూద్దాంలే, చర్చల ద్వారా, శాంతి చర్చల ద్వారా ఇటువంటి జరగకుండా చూద్దాంలే అనేది చూస్తా ఉన్నాం. కానీ ఈ అతి మంచితనాన్ని కూడా పాకిస్తాను చులకనగా తీసుకొని ఈ దాడులకి పురిగొల్పిందని అనుకోవచ్చా? తప్పకుండానండి. ఇది టెర్రరిజంలో కూడా పరాకాష్ట. అంటే భారతదేశంలో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే ఒక దురుద్దేశంతో అక్కడికి వచ్చినటువంటి అమాయకులైనటువంటి టూరిస్టుల్ని వాళ్ళ మతం అడిగి మరి చూసి ముస్లిం అయితే వదిలేయడం, హిందూ అయితే చంపేయడం, ఇలాంటి ఒక దుశ్చర్య అది ఆ టెర్రరిజానికి పరాకాష్ట అది. కాబట్టి అటువంటి టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చేయడానికి కావలసినటువంటి చర్యలు ఎంత కఠినమైనవైనా భారతదేశం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ప్రతిసారి ఇలానే కాశ్మీర్లో అనిశ్చితిని నెలకొల్పి భారతదేశం యొక్క ఎకానమీని కూడా దెబ్బతీసేటువంటి దురుద్దేశం వాళ్ళలో ఇమిడి ఉన్నది. వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే అసలు పాకిస్తాన్లో టెర్రరిజం లేకుండా చేయాలి. ఆ క్రమంలో పాకిస్తానీ ప్రజలకు ఎటువంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగని విధంలో టెర్రరిజాన్ని పాకిస్తాన్ నుంచి పారదోలడానికి భారత్ చేతనైనంత చేసి ఖచ్చితంగా దీంట్లో భారతదేశం సఫలమవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. ఆ చర్య తీసుకోవడం చాలా అవసరం కూడా. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ముస్లిం పేరుగా అంటే హిందూ పేరు అడిగి కూడా చంపటం అంటే భారతదేశంలో ముస్లింల అంటే అభిమానాన్ని చూరగొనే దిశలో ఒక కుట్రలో భాగం అనుకోవచ్చా? ఈ మతాన్ని రెచ్చగొట్టడమే. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అంతర్గత కలహాలను రెచ్చగొడితే వాళ్ళకి ఈజీ అవుతుంది. భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ముస్లింలు 20 కోట్ల మంది పాకిస్తాన్కి సపోర్టర్స్ కాదు, ఉగ్రవాదానికి సపోర్టర్లు కాదు, భారతీయులు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళే చాలామంది చెప్తున్నారు మేము భారతీయులమే, భారతదేశం మా మాతృభూమి. చాలామంది ముస్లింలు చెప్తూ ఉన్నారు, అనాదిగా చెప్తున్నారు, ర్యాలీలు కూడా చేస్తున్నారు. నిన్న మనకి పార్లమెంట్ సభ్యుడు ఓవైసీ గారు కూడా వందే భారత్, జై జై భారత్ భారత అని చెప్పి స్లోగన్స్ ఇస్తున్నాడు ఆయన. అందులో భారతదేశంలోని ముస్లిమ్స్ అందరూ అటువంటి వాళ్ళు కాదు, కానీ కొంతమంది ఉంటారు, తప్పదు. హిందువుల్లో ఎలాగ ఉంటారు కొంతమంది, అలాగా అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఉగ్రవాద భూతాన్ని అణిచివేయటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం జరుగుతుంది సార్. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. యుద్ధాలు ఏ క్షణమైనా వాళ్ళు ఈ ప్రతీకార చర్యలు అంటే ప్రతిఘటన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు, ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఉన్నా మోడీ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. కాకపోతే ఉగ్రవాదం మీద అనేది ఏంటంటే ప్రపంచ దేశాలు అందరి సపోర్టు తీసుకొని ఉగ్రవాదాన్ని అణిచేస్తే భవిష్యత్తులో ఉగ్రవాదం తగ్గుద్దని నా అభిప్రాయం. ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తానీలు కూడా సైనికులు కూడా ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మొన్నటిదాకా మేము ఉగ్రవాదుల్ని మేము సహించబోన్న మాటలు ఇప్పుడు వాళ్ళు లష్కరే తోయిబా వాళ్ళ మెయిన్ చీఫే అక్కడ వచ్చి నుంచుని ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తాను? పాకిస్తాన్ చెప్పేటటువంటివన్నీ కూడాను పూర్తిగా అబద్ధాలు అనేటటువంటిది ఈ విషయంలో కూడాను రుజువైంది. వాళ్ళు ఎప్పుడు మేము ఉగ్రవాదానికి సపోర్ట్ చేయట్లేదని చెప్తూనే ఉన్నారు, కానీ ఉగ్రవాద స్థావరాలు కానీ ఉగ్రవాదానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ పూర్తిగా పాకిస్తానే చేస్తూ ఉన్నదనేది ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరిస్తూనే ఉన్నాయి. కాకుంటే ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం కోసం కానివ్వండి మరొక దీనికోసం సపోర్ట్ చేస్తున్నాయి, కానీ ప్రాక్టికల్గా ఏ దేశం కూడాను ఉగ్రవాదాన్ని
అంగీకరించే స్థితిలో ఏదీ లేదు. భారతదేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంది. ఈ విధానంపై మీ స్పందన ఏమి? అమాయకులైన మన వాళ్ళని 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి మన ఇండియా సరైన బుద్ధే చెప్పింది అనుకోవాలి. దీనివల్ల మేము ఆడవాళ్ళం అందరం గర్విస్తున్నాం. ఈరోజు మహిళలైన 2 ఆఫీసర్లు వెళ్ళి వాళ్ళని దూతమట్టించి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. శివంగుల్లా విజృంభించి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టైంలో వాళ్ళ టార్గెట్ని ఫినిష్ చేసుకొని వచ్చినందుకు సంతోషంగా ఈరోజు మహిళలందరి తరపున మన భారతదేశం తరపున గర్వంగా ఫీల్ అవుతూ పాకిస్తాన్ని తగిన బుద్ధి చెప్పే టైం వచ్చింది. మన మోడీ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి సారథ్యంలో భారతీయులంటే ఏందో చూపించుకునే టైం ఇప్పుడు మనకు వచ్చింది. దీనివల్ల మన సైనికులందరికీ నేను ముందుగా విషెస్ చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆల్రెడీ మన వాళ్ళు ఏంటో ప్రూవ్ చేశారు సార్. వాళ్ళు వెన్నుపోటు పొడిచినంత మాత్రాన ఏం కాదండి, మన వాళ్ళు అంతకన్నా ధైర్యంగా, సాహసంగా, ఉత్సాహంగానే ఉంటారండి. చెప్పాలంటే ఏదైనా కానీ దేనికైనా కానీ మన వాళ్ళు ధైర్యంగానే ముందుకుంటారండి. ఎప్పుడు కూడా వెన్ను చూపి పారిపోయేది అనేది మన డిక్షనరీలోనే లేదండి. కాబట్టి వాళ్ళ ఆలోచనలకు ఎప్పుడైనా తలకిందులు అయ్యే విధంగానే మన స్పందన ఉంటుందండి. మోడీ తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదుల స్థావరాలపై ఏకదాటిగా దాడులు నిర్వహించి 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిన నేపథ్యంలో భారతదేశంలో ప్రతి భారతీయుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నాడు. ఇటువంటి దుశ్చర్యలకు మరోసారి పాల్పడకుండా పాకిస్తాన్కి మరింత బుద్ధి చెప్పాలనేది భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెప్తున్న సంఘటన. ఈరోజు ఒంగోలు కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పాకిస్తాన్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. మున్ముందు పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, డి న్యూస్, ఒంగోలు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్ మారుతున్న సందర్భంగా ఒంగోలు పీవీఆర్ జూనియర్ కళాశాలలో లెక్చరర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పునశ్చరణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్స్ హాజరయ్యారు. క్యాంప్ అబ్జర్వర్ ఉప్పుగుండూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె రంగనాయకులు మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు సిలబస్ మారుతుందని, దీనికి సంబంధించిన అవగాహన కోసం లెక్చరర్లకు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వారం రోజులుగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సబ్జెక్టుల గురించి కూలంకషంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మారిన సిలబస్కు అనుగుణంగా రాష్ట్ర ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారు శ్రీమతి కృతిక్ శుక్లా గారి నాయకత్వంలో, జిల్లా డిఐఈఓ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అన్ని సబ్జెక్టులకు కూడా పునశ్చరణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు ఎకనామిక్స్, జువాలజీ, సివిక్స్ ఈరోజు జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని సబ్జెక్టులకు కూడా సిలబస్ పునశ్చరణ నిర్వహించాం. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా స్థాయిలో కూడా సిలబస్ మారింది. దానికి అనుగుణంగానే సిబిఎస్ఈ ప్యాటర్న్ రాష్ట్ర స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం నుంచి. కాబట్టి ఈ పిల్లలకి ఏ విధంగా ఎఫెక్టివ్గా చెప్పి ఆల్ ఇండియా లెవెల్లో మనం కూడా నీట్ తరహాలో వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు కానీ తెచ్చే విధంగా మనం సిలబస్ ప్లాన్ చేశాం. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మనకు సిలబస్కు టెక్స్ట్ బుక్లు ఫ్రీగా ఇస్తున్నాం, రికార్డ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, మాన్యువల్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అలాగే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా పెడతా ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా మనకు నీట్ సిలబస్, ఎంసెట్ సిలబస్ కూడా ఫ్రీగా టెక్స్ట్ బుక్లు ఇస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా నీటి మీద, తర్వాత ఎంసెట్ క్లాసుల మీద కూడా మన గవర్నమెంట్ కళాశాలలోనే కూడా కోచింగ్ ఇస్తాం. కాబట్టి ప్రభుత్వ కళాశాలలు కూడా ప్రైవేటు కళాశాలలు జిడ్డుగా నిర్వహించుకునేందుకు ఈ పునశ్చరణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మా అధ్యాపకులు భావిస్తున్నారు. వారు ఈ రెట్టించిన ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ రంగంలో కూడా జూనియర్ కళాశాలలో పాస్ పర్సెంట్ హైయెస్ట్ వచ్చింది ఈ సంవత్సరం. గత 10 సంవత్సరాల రికార్డు బ్రేక్ ఇది. దాన్ని తెచ్చినటువంటి మా అధ్యాపకులు అందరికీ కూడా మేము సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మార్చడం జరిగింది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు. దానికి అనుగుణంగా ఇక్కడ ఏం చేశారంటే మారిన సిలబస్కి అనుగుణంగా ఎలా టీచ్ చేయాలి ఏంటి అని చెప్పేసి
అక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్ అందరికీ కూడా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అందరు లెక్చరర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటిది ఓరియంటేషన్ క్లాసెస్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. మొట్టమొదట లాంగ్వేజెస్ అయిపోయినాయి, సెకండ్ స్టెప్లో సైన్సెస్ అయిపోయినాయి, థర్డ్ స్టెప్లో వచ్చేటప్పటికి ఆర్ట్స్ కోర్సులు ఇవి ఏర్పాటు చేశారు. ఈరోజు చివరి దినం అనమాట. ఎకనామిక్స్, తర్వాత సివిక్స్, జువాలజీ ఈ 3 కూడా జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా హిస్టరీ క్లాస్ కూడా అంతకుముందు అయిపోయింది. దాంట్లో ఉన్న మార్పులు, మ్యాప్ పాయింటింగ్లో ఉన్న మార్పులు, రకరకాల అన్ని కూడా అంశాలన్నీ కూడా పూర్తిగా పొందుపరిచి దానికి పూర్తిగా లెక్చరర్స్కి అవగాహన కల్పించి వారి ద్వారా పిల్లలకి చేర్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని కమిషనర్ మేడం గారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా లెక్చరర్స్కి ఎంతో ఉపయోగం. దాంతోపాటు మేము నేర్చుకున్న విషయాలన్నీ కూడా విద్యార్థులు చెప్పడానికి కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. కాబట్టి ఇది కూడా ఈ కార్యక్రమం హయ్యెస్ట్ మార్క్స్ రావడానికి కూడా ఇంకా తోడ్పడుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అదేగాక ఈ సంవత్సరం ఆర్ట్స్ గ్రూప్లో హెచ్ఈసిలో సైన్స్ విద్యార్థులు కూడా అసాధ్యం అనుకున్న మార్కులు 980 మార్కులు ఒక అమ్మాయి సాధించిందనమాట. అది అంటే 1000కి 980 మార్కులు ఖమ్మం కళాశాలలో చాతుర్య అనే ఒక బాలిక. కాబట్టి ఆ అమ్మాయిని ప్రత్యేకించి లోకేష్ గారు కూడా సన్మానించడం జరిగింది. ఆ అమ్మాయిని ఐఏఎస్ కోచింగ్ వాటికి వెళ్ళడానికి కూడా ఆయన ప్రోత్సహిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అమ్మాయిని ఆదర్శంగా తీసేసుకొని చదువు పట్ల శ్రద్ధ వహించేసేసి ఉన్నత శిఖరాలు దేహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వలసలు నివారించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 2024-25లో పథకం అమలు తీరు చూస్తే 1,35,00,000 పని దినాల కల్పన లక్ష్యం కాగా 1,29 లక్షల పని దినాలు కల్పించారు. మొత్తం 4.42 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2.95 లక్షల కార్డులకు చెందిన 5.6 లక్షల మంది పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో విస్తారంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో భాగంగా వివిధ రకాల పనులను కూలీలు చేపడుతున్నారు. చెరువుల్లో పూడికతీత పనులతో పాటు పంట కాల్వల మరమ్మతులు, ఫారం పాండ్స్, ఇంకుడు గుంతలు ఏర్పాటు వంటి పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 1,50,000కు పైగా కూలీల ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు నీడ ఇచ్చేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని నిబంధనల్లో చెబుతుంది. దీంతో పాటు పని ప్రదేశాల్లో వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మంచినీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు జరగడం లేదు. చాలా ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో లేవు. కొత్తపట్నం మండల కేంద్రంలో కూలీలు చెరువు పూడికతీత పనులు చేస్తున్నారు. గత 4 వారాలుగా పనులు చేపట్టినప్పటికీ ఇంతవరకు వేతనం డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని కూలీలు తెలిపారు. ఏప్రిల్ నెల నుండి పనులు జరుగుతున్నా ఇంతవరకు తమ ఖాతాలకు వేతనాలు జమ కాలేదన్నారు. పని ప్రదేశంలో గతంలో అనేక వసతులు కల్పించేవారని, ప్రస్తుతం ఎండాకాలంలో కూడా నీడ వసతి కూడా లేదన్నారు. మంచినీరు తెచ్చి ఇచ్చే వారికి కూడా నగదు జమ కావడం లేదని కూలీలు తెలిపారు. గత ప్రభుత్వానికి ముందు పనిముట్లకు నగదు చెల్లించేవారని, అలాంటిది ఇప్పుడు జమ కావడం లేదని తెలిపారు. సకాలంలో వేతనాలు ఖాతాలకు జమ చేస్తే కుటుంబ పోషణ ఇబ్బందులు లేకుండా జరుగుతుందని కూలీలు తెలిపారు. ఈ ఊరే కొత్తపట్నమే 5 వారాల నుంచి చేస్తున్నాము. ఇప్పటికే రోజుకేం పడలా. నా పేరు జి రవణమ్మ. ఏం పని చేస్తారు? మేము బట్టలు పని చేస్తాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 5 వారాల నుంచి. అదే డబ్బులు పడినాయా? లేదు, పడలా. కొత్తపట్నం కృష్ణ మంజయ్య 4-5 వారం చేత డబ్బులు పడలా. ఏం పని చేస్తారు? కరువు పని. కరువు పని అంటే ఇదే వ్యవసాయం పని. ఏప్రిల్ నెలలో మొదలుపెట్టాము. ఇప్పుడు మే నెలలో ఇది 4వ వారం మేము చేస్తున్నాం. ఇంతవరకు 3 వారాలు పని డబ్బులు మాకు అసలు పడలేదులే, తెచ్చుకోలే. పడతాయి అని చదువుతున్నారు. పడతాయి కూడా తెచ్చుకుంటాం.
అంటే ఎప్పుడన్నా ఇన్ని రోజులు ఆగడం లోపలే ఉందా? జరుగుతుండిద్ది, మళ్ళీ పడతంటే తెచ్చుకొని అంటాం. ఏదైనా జాబ్ కార్డులో తేడా వస్తే తప్ప డబ్బులు పడతాయి తెచ్చుకుంటాం. అంటే ఈసారి కొంచెం లేట్ అయిందని చెప్పారు. కొంచెం లేట్ అయింది అంతే. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసిన పని, ఇది 4వ వారం పని స్టార్ట్ చేసి, కానీ మాకు ఒక 4 వారాలు జరిగిన తర్వాతే డబ్బులు అమౌంట్ కొడతారు. కొంతమందికి ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప డబ్బులు పడుతున్నాయి. సమస్య ఏం లేదు, ఎవరైనా ఒకరు అయితే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అయితేనే డబ్బులు పడతాం ఆగుతాయి. అవును, అంటే మాకంటే ముందు కొంతమంది చేస్తున్నారు, తర్వాత ఇంకా మేము చేసే అంతకుముందు వాళ్ళు కూడా పడలా. ఒక జనవరి నెలలో కూడా కొంతమంది చేశారంట. మేము చేసిన ఇది 4వ వారం కాబట్టి మాకు ప్రస్తుతానికి ఏం పడలా. వాళ్ళకి అడుగుతున్నారు వాళ్ళు ఇంకా పడలేదు అని. ఈ సంవత్సరంలో కొంచెం పేమెంట్లు ఆగినాయి. అంటే ఎప్పుడు అంతే, 4 వారాలు చేసిన 4-5 వారాలు చేసిన తర్వాత అమౌంట్ పడటం స్టార్ట్ అయ్యిద్ది. వారం గ్యాప్లో డబ్బులు మొత్తం పడతాయి. అంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ లేట్ అయిందని చెప్పారు. లేట్ పని పెట్టడమే మాకు లేటు. మాకు మొన్నటిదాకా వానలు ఎక్కువ పడి చెరువులు బాగా నిండు నీళ్ళు ఉన్నాయి కదా, అందుకని ఈ పనులు చూపించుకోవడం లేట్ అయ్యింది. లేకపోతే మాకు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేస్తారు పనులు. పడితే ఈ టయానికి డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఈ వారం ఈ సంవత్సరమే డబ్బులు లేట్ అయ్యింది అంటున్నారు. జనవరి నెలలో చేసిన వాళ్ళు కూడా డబ్బులు ఇంకా లేట్ అయ్యింది అని చెప్తున్నారు. 4 వారాల నుంచి పని చేస్తున్నాం సార్, డబ్బులేం పడలేదు. మేము అవి తెచ్చుకుంటే తిన్నట్ట, లేకపోతే లేదు. చాకరీ చేసుకునే వాళ్ళమే. ఎండాకాలం అంటే మీకు గడ్డపారకి పొలుక్కి డబ్బులు ఇస్తారు. ఇంకా డబ్బులు ఇవ్వలేదు సార్, ఇవ్వలో పడలేదు. మంచి నెలకు ఒక అబ్బాయి తెచ్చిపోతుంటాడు. టెంట్లకి తెచ్చారు కానీ వాన పడేలోకి ఎత్తుకెళ్ళాము. మజ్జిగ మళ్ళీ బాదం పాల రసం లాగా తీసుకొచ్చి గుంటలు కాడిచ్చాము మేస్త్రులు అయినప్పుడు. ఇప్పుడు ఏమీ లేవు, మాకు డబ్బులు వేస్తాం లేదు. డబ్బులు పడలా, పొలుగు పారకు కూడా డబ్బులు పడతలా. అలా మజ్జిగ అప్పుడు లీటర్లుగా ఉన్నప్పుడు మజ్జిగలకి అలా చేసుకొచ్చినా డబ్బులు పడుతున్నాయి. వారానికి ఎంత అని లీటర్లు అలా చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా లేవు. మంచినీళ్ళు తెచ్చేవాళ్ళకి కూడా మంచినీళ్ళు డబ్బులు కూడా పడతారు. వాళ్ళు 20 రూపాయలు పెట్టి క్యాన్లు తెస్తున్నారు, 4 క్యాన్లు 3 క్యాన్లు, వాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నా. టెంటులు అలా ఏమి లేదు, కాకపోతే ఇక్కడ 120 మంది ఉంటే చిన్న పట్ట ఒకటి తెచ్చి అక్కడ అలా వేసారు అంతే. మంచినీళ్ళు అయితే ఒక మనిషి తెస్తాడు, 2 తెస్తారు. మేమే ఇంకా అది అలా కానీ ఎక్స్ట్రా డబ్బులు ఏమి లేవు. పొలుగు పార్లకు అలా కూడా ఏమి డబ్బులు అసలు మాకు ఇవ్వాల. పొలుగు పార్లు కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా అప్పుడు పడేవి. అప్పుడు 5 సంవత్సరాల క్రితం పడేవి. మొన్న 5 సంవత్సరాల క్రితం కూడా పడలేదు గడ్డకి పొలుగు పార్లకి. ఇప్పుడు కూడా పడలా, అలా ఎక్స్ట్రా డబ్బులు ఏం పడలేదు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లాలో సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ సమ్మె నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని, వాటిని రద్దు చేసేంత వరకు పోరాడతామని నాయకులు చెప్పారు. 8 గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 8 గంటల విధానాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక సంఘాలు అందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ పి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, జిల్లా కార్యదర్శి గుంటెనపల్లి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు షేక్ పీరావలి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మే 20వ తారీఖున ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్ జరుగుతూ ఉంది. ఈ జనరల్ స్ట్రైక్లో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలని ఎస్డబ్ల్యూఎఫ్గా పిలుపునిచ్చాం. అందులో ప్రధానమైన ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూరులతో కూడా ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసి సమావేశం నుంచి ఆ సంఘ సభ్యులు కూడా మొత్తం పాల్గొనే విధంగా మనం ప్రతిపాదించాం. దాన్ని చెప్తా ఉన్నారు. ఏదేమైనా కార్మిక వర్గానికి
లేబర్ కోడ్స్ రూపంలో పెద్ద పెను సవాల్ రాబోతుంది. భారతదేశంలో 100 చిల్లర కోట్ల మంది కార్మికులకి పెను ప్రమాదం ఉంది లేబర్ కోడ్స్ రూపంలో. లేబర్ కోడ్స్ అమలుకి డేటు ప్రకటించారు, కానీ కార్మికుల్లో ఉన్న నిరసన, వీళ్ళ యొక్క ఆందోళన, వీళ్ళ పోరాట పట్టిమ రెండు పెట్టి ప్రభుత్వం అమలు చేయడంలో కొంత జాప్యం చేస్తూ ఉంది. ఈ మొత్తం వీటిని వెనక్కి కొట్టడానికే రేపు మే 20వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం కథం దొక్కడానికి సన్నద్ధం చేస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్ళాలన్నది కార్మిక వర్గం యొక్క ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ని బలపరుస్తూ 11 కేంద్ర కార్మిక సంఘాలు, సొంత ఫెడరేషన్లు, అట్లా దానికి అనుబంధ రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు అన్నీ కూడా ఏకీకృతంగా ఒక కన్వీనింగ్ కమిటీ పేరు మీద పిలుపునిచ్చాయి. కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్స్ ప్రమాదం అనేది కార్మిక వర్గాన్ని కూడా తెలియజెప్పేదానికి చాలా కృషి చేస్తూ ఉన్నాం. ఉద్యోగులైనా కార్మికులైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు తత్వం అనేది కార్మికుల యొక్క వాళ్ళ పని స్వభావంలో ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు ఎన్ని చేసినా అవి ఆచరణలో అమలు కావు. సమ్మె చేసి నిరూపించారు. 1,00,000 మందిని జయలలిత ఉద్యోగులు తొలగించింది. సమ్మె చేసి దాన్ని కాపాడుకున్నారు. ఆమెనే ఓడించారు. దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు సమ్మె చేయబోతూ ఉన్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారంటే ఈ 11 సంవత్సరాల్లో మోడీ విధానాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి భారతదేశం నెట్టబడతా ఉంది. లేబర్ కోడ్స్ ప్రధానంగా 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి ప్రధాన డిమాండ్గా ఈ సమ్మె జరగబోతూ ఉంది. 2 మతోన్మాద సమస్య దేశంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సమస్యలు దీనివల్ల ముందుకు వస్తూ ఉన్నాయి. లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ప్రధానంగా లేబర్ కోడ్లు వచ్చినందువల్ల ఉద్యోగులకి కార్మికులకి నష్టం ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీగా మనం మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్స్ దిగ్గజాలు సీఈఓలు ఏం మాట్లాడుతున్నారంటే 90 గంటలు పనిచేయాలి, 72 గంటలు పనిచేయాలి, అసలు నీకు 24 గంటలు నువ్వు పనిచేసే దాని మీద ఉండాలని చెప్పి ఈరోజు కార్పొరేట్ సీఈఓ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం గత 100 సంవత్సరాల నాడు 8 గంటల పనిదినం కోసం నిర్ణయం మనం మేడే జరుపుకున్నాం. 8 గంటల పనిదినం అనేది చాలా రీజనబుల్ దినంగా మనం ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. 8 గంటలు పనిచేయడం, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు ఇతర కార్యక్రమాలకి 24 గంటలు మనం కేటాయించిన పరిస్థితి అందరూ ఆమోదించినటువంటి చట్టం. మరి ఈ చట్టాన్ని ఈరోజు తిరగదోడి ఈరోజు అసలు 8 గంటలు కాదు, 10 గంటలు కాదు, 12 గంటలు కాదు, 16 గంటలు కాదు అనేది ఈరోజు కార్పొరేట్ చేస్తున్నటువంటి దాన్ని ఆ దాడి అనేది మన మీద జరుగుతూ ఉంది. ఈ దాడిని వ్యతిరేకిస్తూ సమ్మె జరుగుతూ ఉంది. కమ్మపాలెం సమీపంలోని లక్ష్మీపురంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గత 5 రోజుల నుండి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజున ప్రాణ ప్రతిష్ఠ గావించి భక్తులకు దేవతామూర్తుల దర్శన భాగ్యం కల్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ గావించారు. దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొనడం వల్ల ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని తలపించింది. మహోత్సవాలు విజయవంతం కావడానికి అన్ని విధాలా సహకరించిన కార్పొరేటర్ దాచల రమణయ్య, ఎన్ ఆంజనేయులు, సహచర బృందానికి, శ్రీవారి సేవకులకు, దాతలకు, భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రతి ఒక్కరికి ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నుండి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుందన్నారు. అనుకొని ఆయన మనసులో మిగిలినటువంటి రూపంలో నుంచినటువంటి స్వామి ఇచ్చారూపం విరాజిత, ఆ రూపంలో విరాజిల్లుతున్నటువంటి వాడు. అబ్బాయి పేరుకుంటే వాళ్ళు మీ యొక్క శక్తి చూపించాలా, ఇచ్చి అబ్బాయికి ఇస్తాడు, ఆయనేమో అమ్మాయి. లక్ష్మీ ప్రచోదయ తెలుసా, ఇటుపక్క లక్ష్మి, అటుపక్క భూదేవి. అంటే భూదేవి అంశ సంకల్పంతో 2 దేవుళ్ళు పక్కన ఉంచుకుంటున్నాడు. ఓం
లోకరక్షక హేతునా కంఠే దక్షామి సుభగే రక్షమాం భవనత్రయో గిందురేశ్వరు. పరమాత్మ మనందరినీ డి న్యూస్లో నేటి మాట. మనం కోరుకున్న జీవితం లభించాలంటే మనమే కష్టించి సృష్టించుకోవాలి, అంతే తప్ప ఇంకెవరి కోసమో ఎదురు చూడకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.